బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. తెలంగాణలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపైన కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. మధ్యాహ్నం క్రీడా శాఖ, జలశక్తి మంత్రులతో సమావేశమై చర్చించనున్నారు. రేపు ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కాబోతున్నారు. ఆ ప్రాజెక్టులపైన చర్చించబోతున్నారు. రేపు మధ్యాహ్నం క్రీడా శాఖ అలాగే జలశక్తి మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక రేపు ఏఐసీసీ నేతలతో ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. రైట్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రులతో అలాగే రేపు ఏఐసీసీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఏంటి? ఇవాళ ఎవరెవరితో భేటీ కాబోతున్నారు? ఇవాళ రేపు ఏంటి ఆయన ప్రోగ్రామ్స్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఆయన ఈ రోజు రేపు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా ఈ రోజు క్రీడల శాఖ మంత్రితో పాటు జలవనరుల శాఖ జలశక్తి మంత్రిని కూడా కలవబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో ఆయన కీలక నేతలను కలవబోతా ఉన్నారు. కేంద్ర మంత్రులతో పాటు ఏఐసీసీ పెద్దల్ని కూడా రేపు కలిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో మెట్రో రైల్ 2వ దశ విస్తరణకు సంబంధించినటువంటి డిపిఆర్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ భాగాలపై కేంద్ర మంత్రితో చర్చించబోతా ఉన్నారు. ఇక ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతుతో పాటు రావాల్సినటువంటి ఏదైతే వనరులకు సంబంధించినటువంటి అన్నిటి అంశాలపైన అనుమతులతో పాటు కేంద్ర వాటాకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించబోతున్నారు. ఇక కేంద్ర మంత్రులతో సమావేశాలు అనంతరం కూడా ఆయన ఏఐసీసీ పెద్దలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలకు సంబంధించి కూడా వివరించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి యూరియా ఎరువుల కొరత ఇటీవల కాలంలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా రైతులు మొత్తం కూడా పంటలకు వెళ్తున్న నేపథ్యంలో కూడా యూరియా కొరత, ఎరువుల కొరత ఉన్న నేపథ్యంలో కూడా కేంద్ర మంత్రిని కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. ఇక రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా తెలియబోతా ఉన్నారు. ఇక పూర్తిగా కూడా ఇప్పటి వరకు సంక్షేమ పథకాలకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా రైతులకు చేసినటువంటి రైతు భరోసాతో పాటు రుణమాఫీలకు సంబంధించి కావచ్చు, ఇక భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపడుతున్న కార్యక్రమాలు, మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలతో పాటు గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ ఎఫ్టీసీ ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన కూడా ఏఐసీసీ నేతలతో కూడా ఢిల్లీలో సీఎం మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులతో పాటు బనకచెర్ల ఏదైతే ఏపీ తెలంగాణ అంశాలకు సంబంధించి ఏదైతే బనకచెర్ల ప్రధాన ఇష్యూ కొనసాగుతా ఉందో బనకచెర్ల పైన మరొకసారి కేంద్రానికి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, కేబినెట్ ఏం ఆమోదించింది, ఎలాంటి అంశాలు మాకు అభ్యంతరకరంగా ఉన్నాయి అన్న పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ గోదావరి వరద నీటిలో వాటా ఏంటి అని తేల్చేంత వరకు కూడా ఏపీకి బనకచెర్ల పర్మిషన్లు ఇవ్వద్దంటూ కూడా ఆయన కోరే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యావరణ శాఖ బనకచెర్లకు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా మరింతగా ఇప్పటికే ఏపీ అధికారులు ఈ నెల 11న ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన అధికారులు కూడా ఈ నెల 11న భేటీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి కేంద్రానికి బనకచెర్ల అంశంలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో కూడా మరోసారి ముఖ్యమంత్రి ఈ రోజు తెలిపే అవకాశం ఉంది. మరోపక్క హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రధాన ప్రాజెక్టులు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో త్రిబుల్ తో పాటు మెట్రో రైల్ తో పాటు మూసీ అంశానికి సంబంధించి కూడా కీలక పెండింగ్ ప్రాజెక్టుల పైన కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలిసి కొన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం. రైట్. థ్యాంక్ యూ వాసు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ కేంద్ర మంత్రులతో రేపు ఏఐసీసీ పెద్దలతో ఆయన సమావేశం కాబోతున్నారు.